హాయ్ గైస్, నేను మీ వందన. ఈరోజు ఈ వీడియోలో నేను ఫ్రెష్ అండ్ ప్యూర్ అండ్ ఆర్గానిక్ పసుపు కొనుక్కుందామని ట్రైబల్ ఏరియాకి వెళ్తున్నాం. సో నేను నా హోమ్ టౌన్ అనేది శ్రీకాకుళం. ఆఫ్టర్ నా మ్యారేజ్ ప్రజెంట్ నేను ఛత్తీస్గఢ్లో ఉంటున్నా. ఛత్తీస్గఢ్లో ట్రైబల్ ఏరియాలో చాలా మంచిగా అన్నీ పండిస్తారండి. సో నేను ఎప్పుడైనా ఆర్గానిక్గా ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ట్రైబల్ ఏరియాకి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాను. సో ఇలా టౌన్షిప్కి దూరంగా చక్కగా చెట్లు పొట్లు మధ్యన నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాసేపు అలా చుట్టూ తిరిగి వాళ్ళ ట్రైబల్ ఏరియాలో అదంతా చూస్తున్నాను, బాగుంది. అండ్ ఇక్కడ రకరకాల చెట్లు ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. చూసారా మొత్తం చుట్టూ ఎంత గ్రీనరీగా ఉంది కదా. ఇక్కడ చూసారా ట్రైబల్స్ ఎంత చక్కగా మట్టిని రెడీ చేసుకుని పెట్టుకున్నారు. మేబీ ఏమో వేస్తారేమో, ఇక్కడ ఏమైనా ప్లాంట్స్ వేస్తాం మేము అనుకుంటా. ఇక్కడ అంతా చక్కగా కట్టేశారండి చుట్టూ. ఇక్కడ చూసారా ఈ వాటర్ ఎంత బాగుందో తెలుసా, అసలు ఎంత చల్లగా భలే అనిపించింది. నేను కాసేపు అలా వాటర్లో దిగి కాసేపు టైం స్పెండ్ చేసా. చాలా బాగుంది. ఇక్కడ చిన్న చిన్న ఫిష్ అండి, చేపలే ఉన్నాయి. అసలు పట్టుకుందామంటే స్లిప్ అయిపోతున్నాయి, చేతికి అసలు రావట్లేదు. వాటర్లో చిన్న చిన్నగా ఉన్నాయి. నేను కాసేపు ఆ వాటర్లో దిగి చల్లగా ఉన్నాయండి. అసలు ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి, వాటర్ ఫ్రెష్గా చాలా బాగుందండి నేచర్. అసలు చుట్టూ పచ్చదనం, ప్లాంట్స్ భలే అనిపించింది, చాలా బాగా అనిపించింది. టౌన్షిప్కి దూరంగా ప్రశాంతంగా చుట్టూ చెట్లు మధ్యలో భలే అనిపించిందండి. చూసారా వాటర్ ఎంత క్లీన్గా ఉందో. అసలు నాకైతే ఆ నేచర్తో అలా టైం స్పెండ్ చేస్తూ అలా ఉండిపోవాలనిపించిందండి. ఇక్కడ ఎన్ని ఆవులు, ఎన్ని మేకలు, ఎంత చక్కగా చూడండి. ఇవన్నీ గిరిజన ప్రాంతంలో వాళ్ళు పెంచుకున్న మేకలండి. ఇవన్నీ చూసారా ఎంత చక్కగా వచ్చి ఆ వాటర్ దగ్గరికి వచ్చి ఇవన్నీ ఆకులన్నీ మేసి ఆ వాటర్ అన్నీ తాగుతున్నాయండి. అక్కడ వాటర్ మొత్తం తాగేసి మంచిగా. అసలు ఈ చెట్టుని మీరు గుర్తుపట్టారా? ఈ చెట్టుని రామఫలం అండి. రామఫలం చూసారా పైన ఎలా ఉంది. నేను ఒక్కటి తెంపుదా అంటే అదే ఒక్కటి తీద్దామని అలా వెళ్ళా. చాలా పైకి ఉన్నాయండి, ఒక్కటే ఉంది కొంచెం దగ్గరలో, అదే కోద్దామని చెప్పి వెళ్ళా. ఫైనలీ కోసా ఒకటి. చాలా అండి, అసలు చుట్టూ ఫ్రూట్స్, వాళ్ళు పండిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ ఆర్గానిక్ అండ్ ఫ్రెష్. చూసారా రామఫలం అసలు ఎంత బాగుందో. సో ఒక లేడీ అంటుందన్నమాట ఇంకా ఉన్నాయని, కానీ అదే చాలా పైకి ఉన్నాయని చెప్పి. సరే ఒక్కటే నేను తీసా. ఇక్కడ చూసారా గిరిజన మహిళా వాళ్ళు మేబీ వాళ్ళ వంట కోసం, వాళ్ళు కట్టెల పొయ్యి కోసం మొత్తం అన్నీ వాళ్ళు ఇలా కర్రలన్నీ తీసుకుపోతున్నారు అడవికి వచ్చి. ఇదంతా హిల్ ఏరియా అండి. ఛత్తీస్గఢ్లో మొత్తం ట్రైబల్స్, ఛత్తీస్గఢ్ ట్రైబల్ అంటారు కదా, వాళ్ళు చాలా కష్టపడతారు. చాలా అసలు చూసారా చుట్టూ కొండలు మధ్యలో వీళ్ళు హౌసెస్ అండి, చిన్న చిన్న గుడిసెలు భలే ఉన్నాయి. కింద చుట్టూ కొండ. అసలు ఎంత బాగుంది చూసారా క్లైమేట్, చాలా బాగుందండి. ఇక్కడ వాళ్ళు చక్కగా చిన్న గుడిసె వచ్చి ఆ కిచెన్ చూసారా భలే ఉంది కదా, సింపుల్గా. గిరిజనులు చిన్న చిన్న ఇలాంటివి పెట్టుకొని వీటిపై వంట చేస్తూ ఉంటారంట. సో ఈ చెట్టు ఏంటనేది మీలో ఎంతమందికి తెలుసు? ఇది విప్ప పువ్వు అంటారు కదండి, అదండి విప్ప పువ్వు. నేను చూసారా ఇక్కడ ఇది విప్ప పువ్వు అండి. ఇక్కడ గిరిజనులు ఈ విప్ప పువ్వుతో చాలా రకాలుగా ఏవో తయారు చేస్తారంట. లైక్ ఈ పువ్వుతో
చెప్తున్నారు వాళ్ళు. వీటి తాలూకా ఫ్లవర్స్తో నాటు ఇది సారా అనేది చేస్తారంట. నాటు కళ్ళు అనేది రెడీ చేస్తారంట. అండ్ వీటి ద్వారా వచ్చే గింజలతో ఆయిల్ కూడా రెడీ చేస్తారంట. అక్కడ వాళ్ళు చెప్తున్నారు. చేస్తూ వాళ్ళ హెల్త్కి చాలా మంచిది అని చెప్తున్నారు. ఇలా ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇలా డ్రై చేస్తారంట. ఎండలో ఇలా ఆరబెడతారు. ఇలా ఆరాక వీళ్ళు వీటిని యూజ్ చేస్తారు. నాటు కళ్ళు అంటారు కదా, అవి రెడీ చేస్తారంట. వీటి తాలూకా పిక్కలు గింజలు అంటారు కదా, వీటితో ఆయిల్ రెడీ చేస్తారంట. అలా మామిడి తోటకు వెళ్ళామండి. అబ్బా అసలు మ్యాంగోస్ అయితే ప్రతి చెట్టుకి ఇలానే ఉండేసి కిందకి భలే ఉన్నాయండి, చాలా బాగున్నాయి అసలు నాకైతే. కానీ అదే కొంచెం ఫ్రూట్ అవడానికి టైం పడుతుంది. సో నేను వాళ్ళకి అదే చెప్పా, ఫ్రూట్ అయ్యాక నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తా అని చెప్పి. కానీ ఎంత బాగున్నాయి చూడండి. అసలు నేచర్ మనం ఒక చిన్న విత్తనం ఇస్తే అది మనకు తరతరాలు తినేలాగా ఇంత పెద్ద చెట్టు అండ్ ఇంత ఫ్రూట్స్ ఇస్తాయండి. అసలు నిజంగా నేచర్ గ్రేట్ అండి. ఎంత బాగుందో చూడండి. వావ్, నీ మ్యాంగోస్ అసలు నాకైతే ఎంత బాగున్నాయి చూడండి. ప్రతి చెట్టుకి ఇలానే ఉందండి. మొత్తం అక్కడ మ్యాంగో తోటలో ప్రతి చెట్టుకి ఇలానే ఉంది. ఈ చెట్టు చూసారా, జాక్ ఫ్రూట్ ట్రీ, పనస చెట్టు ఫుల్, ఇంకా మొత్తం పనసకాయలు ఉన్నాయి చూసారా. అసలు ఎంత బాగుందో అని. చాలా పైకి ఉందండి, కిందకి కూడా ఉన్నాయి, చాలా వరకు కిందకి కూడా ఉన్నాయి, పైకి కూడా చాలా ఉన్నాయి. అసలు ఎంత బాగుందో చూడండి. నేచర్ బ్యూటీ అంటారు కదా, అసలు నిజంగా ఎంత బాగుందో చూడండి. సరే అండి, ఇప్పుడు నేను మళ్ళీ పసుపు అన్నాను కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ట్రైబల్ లేడీ పసుపు మనకి తవ్వి ఇస్తుంది. చూడండి ఎంత చక్కగా ఫ్రెష్ అండ్ ప్యూర్ ఆర్గానిక్ పసుపు. ఇది మనం చక్కగా తీసుకొని మనం రెడీ చేసుకుని పౌడర్గా పెట్టుకుంటే ఇంకా 1 year వరకు మంచిగా వస్తుంది. చూడండి అసలు వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే, వావ్ చూడండి ఎంత బాగుందో అసలు. అసలు ఎటువంటి కెమికల్స్ లేనిది ప్యూర్ ఆర్గానిక్ పసుపు కొమ్ములండి. చూసారా ఎంత బాగుందో అసలు. ఇదేనండి, నేను ఇక్కడ పసుపు తీసుకున్నా వీళ్ళ దగ్గర. నేను ఎప్పుడైనా నాకు కావాలనుకుంటే నేను ఈ గిరిజన ప్రాంతంకి వచ్చి పసుపు ఇంకా చింతపండు, నాకు ఏమైనా ఫ్రూట్స్ వెజిటేబుల్ కావాలంటే తీసుకుంటా. సరే వెళ్దామని రెడీ అయ్యేసరికి వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదండి. భోంచేసి వెళ్ళాలని చెప్పి అసలు ఒక్కటేలా సరే ఓకే అని చెప్పి వాళ్ళతో కింద కూర్చొని చక్కగా ఇస్తరాకుపోయి భోంచేసానండి అక్కడ. సచ్ ఏ నైస్ పీపుల్ కదండి, చాలా ప్యూర్ హార్టెడ్. పాపం నేను తినేంతవరకు ఒప్పుకోలేదండి. నేను మళ్ళీ వాళ్ళందరితో కూర్చొని తిన్నాక నేను కూడా సరదాగా ఒక ఇస్తరాకు ఇలా చేశాను వాళ్ళు చెప్తుంటే. వాళ్ళంతా పర్ఫెక్ట్ కాదు కానీ పర్లేదు, బాగానే వచ్చింది నాది కూడా. నెక్స్ట్ వీడియోలో మీకు ట్రైబల్ మార్కెట్ చూడాలంటే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ట్రైబల్ మార్కెట్ ఎలా ఉంటుందో అది అప్లోడ్ చేస్తా వీడియో తీసి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.